మహాశివరాత్రి రోజు రకరకాల ద్రవ్యాలతో మనం అభిషేకం చేసుకుంటూ ఉంటాం కదండి. అంటే మన శక్తిని బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి, మన ఓపికని బట్టి, మన టైంని బట్టి, మన లైఫ్ స్టైల్స్ని బట్టి అవి జనరల్గా ఉంటూ ఉంటాయి. బాగా టైం ఉండి, బాగా శ్రద్ధ ఉండి, చక్కగా బాగా భక్తి ఉండి, అంటే ఒక్కొక్కసారి భక్తి ఉన్నా కూడా టైం లేకపోవచ్చు. ఎందుకంటే మన లైఫ్ స్టైల్స్ అలాంటివి, ఉద్యోగాల నియమాలు అలాంటివి, 11 hours వర్కింగ్, 12 hours వర్కింగ్, 16 hours వర్కింగ్, ఇటువంటి లైఫ్ స్టైల్స్లో అన్నీ పాటించడం కాస్త కష్టమే. బట్ మీదైన విధానంలో మీరు ఎలా అయితే పాటిస్తారో, మీ కష్టాన్ని అనుసరించి, కష్టం అనే భారీ పదం ఎందుకు కానీ క్షమించండి, మీ లైఫ్లో మీరు గోత్రు అయ్యే సింపుల్ ఇన్సిడెంట్ని అనుసరించి మీరు ఏ రకంగా పూజా ద్రవ్యాల్ని మీరు చాలా చక్కగా మీరు ఎంతో చక్కగా శివాభిషేకానికి వాడుకోవచ్చు అనేది మీరు చూసుకుని మీకు ఏది సూటబుల్ అనుకుంటే మీరు అది చేసుకోండి. ప్రప్రథమంగా అన్నిటికంటే శ్రేష్టం పంచామృతాలండి. పంచామృతాలు ఆల్రెడీ మేము ఇంకొక వీడియో చేసున్నాము. అది కనుక చూడలేకపోతే అది లింక్ పైన స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. పంచామృతాల యొక్క సిగ్నిఫికెన్స్ని అర్థం చేసుకుంటూ పంచామృతాలతో మీరు అభిషేకం చేసుకోవచ్చు. అది కాకుండా మీకు కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్తో మొదలు పెడదాం. ఫైనాన్షియల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి మీకు లైఫ్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బంగారం తాకట్లో ఉంది, లేకపోతే ఎన్నో ఏళ్ల నుంచి బంగారం తాకట్లోనే ఉంది, బ్యాంకుల వాళ్ళు మాటికి ఇంట్రెస్ట్ల కోసం కాల్ చేస్తున్నారు, ఆ ఇంట్రెస్ట్ కట్టే ఇది కూడా పొరపాటున అంటే ఆ రకమైన సిచ్యువేషన్ వచ్చింది. బట్ గాడ్ ఫర్బిడ్ అది పోవాలి, అసలు రాకూడదు, గాడ్ బిడ్ అది పోవాలి, ఆ సిచ్యువేషన్ పోవాలి, మీకు అది సాల్వ్ అయిపోవాలి. అటువంటప్పుడు మా కష్టం తీరాలి అనుకుంటే, ఆ ఇన్సిడెంట్ తీరాలి అనుకుంటే, ఆ ఇష్యూ తీరాలి అనుకుంటే ఏ రకంగా మనం అభిషేకం చేస్తే మంచిది అనేది మనం డిస్కస్ చేసుకుందామండి. అటువంటప్పుడు మల్లెపూలు, జాజి పూలు, గులాబీ పూల రేఖలు, కాస్త కుంకుమ పువ్వు, కొంచెము ఆవు నెయ్యి, ఒక్క చుక్క ఆవు నెయ్యి, ఇవన్నీ కలిపి అభిషేకం చేయండి. మంచి జరుగుతుంది. శివరాత్రి మొదలు ప్రతి సోమవారం కనుక అట్లా చేసుకున్నట్లయితే, అంటే ఏదైనా సరే ఒకసారి చేస్తే కష్టం పోదండి. డోంట్ గో ఫర్ షార్ట్ కట్స్. ఏది కూడా షార్ట్ కట్ అనేది లైఫ్లో ఉండదండి, అస్సలు ఉండదు. ప్రతిదీ రాజమార్గమే. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఎ షార్ట్ కట్. ఒకసారి మనకి ఏదైనా అలవాటు చేసినప్పుడు అది కంప్లీట్గా చేయాలి. భోజనం ఒకసారి చేసేసి జీవితాంతానికి ఇది ఒకటే భోజనం అని అనుకోగా ప్రతి పూట రెడీ అయిపోతాం. మరి జీవితంలో ఇంకా పుణ్యప్రదమైన ఆస్పెక్ట్స్కి షార్ట్ కట్లు ఎందుకండి? ఎన్నిసార్లు చదవాలి, ఎన్ని రోజులు చదవాలి, ఎప్పుడు ఆపేయాలి? అసలు అవ్వద్దు. ఎన్ని యుగాలు చేయాలని అడగండి, ఇంకా సంతోషం, ఇంకా మంచిది, అంతే కదా. సో ఆ రకంగా మళ్ళీ చెప్పమంటారా, కాస్త నీళ్ళల్లో గులాబీ రేఖలు, మల్లెపూలు, జాజిపూలు, కొంచెం ఆవు నెయ్యి వేసేసి మీరు శివాభిషేకం చేసుకోండి. వీలుంటే ఒక చుక్క తేనె కూడా వేయండి, మంచి జరుగుతుంది. అది కంటిన్యూస్గా చేస్తూ ఉంటే మీకు తాకట్టు పెట్టిన బంగారం కానీ అలాంటివన్నీ కూడా, అటువంటి ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా తీరిపోయి అవి మీకు చాలా చక్కగా మీ చేతికి వస్తాయి. రెమెడీ ఉంది కదా అని మళ్ళీ తాకట్టుకి వెళ్ళొద్దు. అంటే అది లేకుండానే ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండడమే మంచిది, రాకూడదు. అదే శుభంగా ఉంటుంది మీకు. తర్వాత మీకు రకరకాల అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంటే భూత ప్రేత భయాలు కానివ్వండి, నెగటివిటీ కానివ్వండి, లేకపోతే చేతబళ్ళు వీటిల్లో నేను నమ్మను అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే గాడ్స్ పవర్ ముందు అవన్నీ నిలవు, అవన్నీ తాత్కాలికం, చేసేవాళ్ళు చేస్తారులేండి, అది వేరే విషయం. బట్ ఏంటంటే భగవంతుడి శక్తి మనలో ఎక్కువైపోతే మన దాకా కూడా రావండి, అవి రివర్స్లో వాళ్ళకి వెళ్ళిపోతాయి, చేసే వాళ్ళందరికీ వెళ్తాయి. ఆ నమ్మకం ఉంటే కనుక సంతోషం, ఇంకప్పుడు రెమెడీ కూడా అక్కర్లేదు. లేదండి కాస్త ఎక్కడో మేము బలహీన పడి ఉన్నాము, మా ఆరా డిప్లీట్ అయిపోయింది, మాకు కొంచెం ఇమోషనల్గా కొంచెం వీక్ అయి ఉన్నాము, ఇప్పుడు చెప్పమ్మా. రైట్. అభిషేకం చేసేటప్పుడు మీరు ఎప్పుడూ కూడాను చాలా చక్కగా మీరు విభూతి అభిషేకంలో కలిపేసి స్వామివారికి అభిషేకం చేసి ఆవ నూనె అని దొరుకుతుందండి. ఇండియాలో చాలా స్టేట్స్లో అంటే ఆవ నూనెతో దీపాలు పెడుతూ ఉంటాం. సో అసలు జనరల్గా నిత్య దీపారాధన కూడా ఆవ నూనెతో చాలా స్టేట్స్లో అవుతూ ఉంటాయి ఫర్ రకరకాలు. బట్ దీంతో బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మస్టర్డ్ ఆయిల్ని ఉపయోగించి మీరు దీపాలు వెలిగించేటప్పుడు మీ నిత్య దీపారాధనకి నార్మల్గా మీరు ఎట్లా చేస్తున్నారో అట్లా చేసుకోండి. బట్ కష్టం ఉన్నప్పుడు శివాలయంలో మీరు వెళ్ళి చేసుకునేటప్పుడు మీరు మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనెతో మీరు దీపం వెలిగించుకోవచ్చు. అట్లా కనుక చేసినట్లయితే ఇటువంటి చేతబడి ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇటువంటి బ్లాక్ మ్యాజిక్ ఇతరోతర ప్రాబ్లమ్స్ కానివ్వండి తొలగిపోతూ ఉంటాయి. తర్వాత
మీరు అంటే మీకు ప్రమోషన్స్ కోసం మీరు చూస్తున్నారు, తర్వాత మీకు ఏదో మాకు కార్యసిద్ధి అవ్వాలి, కోర్ట్ కేసెస్లో ఇరుక్కున్నాము, లేకపోతే ఇంకేదన్నా యాన్సెస్ట్రల్ ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నాము, యాన్సెస్ట్రల్ కోర్ట్ కేసెస్లో ఇరుక్కున్నాము, అవి మాకు రావడం లేదు, వాటి వల్ల మా ఉన్నతి మాకు ఇంకా కాస్త స్లో అవుతోంది అనుకున్నప్పుడు పళ్ళ రసాలు ఉపయోగించి మీరు అభిషేకం చేసుకోవచ్చండి. గ్రేప్ జ్యూస్ కానివ్వండి, అంటే ద్రాక్ష పళ్ళ రసం కానివ్వండి, షుగర్ కేన్ జ్యూస్ కానివ్వండి, లేకపోతే ఇతరోతర అంటే కానీ అన్నీ ఫ్రెష్లీ స్క్వీజ్డ్ అండి. చాలా చక్కగా ఫ్రెష్గా తీసిన జ్యూసులు మాత్రమే మీరు ఉపయోగించాలి. కానీ వీలున్నంత వరకు మీరే తీసుంటే ఇంకా మంచిదండి. శుచిగా, శుద్ధిగా, చక్కగా, శ్రద్ధగా, భక్తిగా, అరుపులు, కేకలు, కొట్లాట్లు, ఇటువంటి వాతావరణం లేకుండా చూసుకుని చేసుకునే తత్వం మనకి ఇళ్లల్లో ఉంటే అటువంటప్పుడు మాత్రమే చేయండి, లేకపోతే విరమించుకోండి. అటువంటప్పుడు మాత్రమే చేసేసి స్వామివారికి చక్కగా అభిషేకించుకుని నమస్కారం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు ఇష్టమైన దేవతామూర్తి శ్లోకాన్ని మీరు చదువుకుని, ఈశ్వరుడివి, అమ్మవారివి, శివపార్వతులు ఇద్దరూ పూజలు చేసుకుని, తర్వాత వినాయకుడి యొక్క, సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రాలు కూడా చక్కగా చేసుకుని చాలా చక్కగా మీ కష్టం తీరిపోవాలని మనస్ఫూర్తిగా మీరు చక్కగా ప్రార్థన చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు చాలా చక్కగా మాకు కమెంట్స్లో రాసుకోవచ్చు. అండ్ విల్ ట్రై అండ్ రిప్లై టు ఎవ్రీ కమెంట్ పాసిబుల్. ఆల్ ది వెరీ బెస్ట్.